నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ గుండాల మురళీధర్, అతిథులుగా తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె జగదీష్, లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి మరియు లయన్ తమ్మెర లక్ష్మీ నరసింహారావులు పాల్గొని సంయుక్తంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను మండలం మరియు పట్టణ కేంద్రంలోని ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లయన్స్ క్లబ్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, ఈ క్యాంపులో అనుభవజ్ఞులైన డాక్టర్లతో రోగులకు పరీక్షలు చేసి వారికి సంబంధించిన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మరియు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మరియు ఈనాటి ఈ వైద్య శిబిరంలో సగర్వంగా సమున్నలు చేస్తామని ప్రకటిస్తున్నాం. ధన్వంతరి భగవానునికి పుష్పాలు అలంకరింపజేసి సభను ప్రారంభించవలసిందిగా ముఖ్య అతిథి గారు ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే ధౌషధీనాం క్షీరాబ్దే రుధిరం పీతవర్ణాగరనిశోదనం. జై ధన్వంతరి. మహబూబాబాద్ డిఎంహెచ్ఓ గారికి, అలాగే తొర్రూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, తొర్రూరు సీనియర్ డాక్టర్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి అతిథులు, అలాగే ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ ప్రత్యేక నమస్కారాలు. లయన్స్ క్లబ్ అనేది ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా సంవత్సరం పొడవునా కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏదో ఒక యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. హెల్త్ క్యాంప్స్ కానీ, ఐ క్యాంప్స్ కానీ, వెంటిలేషన్ క్యాంప్స్ కానీ, ఈ కార్యక్రమం చేయడం కాదు, ఎక్కడైనా మొన్న మా స్పోర్ట్స్ డే నాడు కూడా మేము చెట్లందరూ కూడా అక్కడికి వచ్చారు లయన్స్ క్లబ్ వాళ్ళు. సో ప్రతి దాంట్లో కూడా లయన్స్ క్లబ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా యాక్టివ్ రోల్ అనేది ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు మీరు మళ్ళీ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కొంచెం టైం లేదు. అవార్డెన్స్లు దేశంలో ఉన్న పెద్దలందరికీ, మన డాక్టర్ రాజేందర్ రెడ్డి సార్ గారు, ఇతర ప్రజలందరికీ, ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లందరికీ, లైన్ మిత్రులందరికీ, పెద్దలందరికీ, పేషెంట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తీర్చుకోవడానికి వచ్చిన మన పేషెంట్లందరికీ కూడా అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించడం వల్ల మన పేషెంట్లకు ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో, ఎక్కడైతే డెంగ్యూ కేసులు ఉన్నాయో, మలేరియా కేసులు ఉన్నాయో కూడా మేము గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి మేము అనేక క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి క్యాంపులని ప్రతి మండలంలో ప్రతి నెల, ప్రతిరోజు ప్రతి మండలానికి 4 నుంచి 5 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం, హౌస్ టు హౌస్ సర్వేలు నిర్వహిస్తున్నాం, హాస్టల్ సర్వేలు నిర్వహిస్తున్నాం, స్కూల్స్ విజిట్ చేస్తున్నాం. అట్లాగే మెడికల్ క్యాంపులు ప్రతి గ్రామం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. వాటి వల్ల ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో, డెంగ్యూ కేసులు ఉన్నాయో, మలేరియా కేసులు ఉన్నాయో, స్కిన్ కేసులు ఉన్నాయో,